పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ ఎందుకు చేయాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, కృతేయ ధ్యాయతో విశ్వం త్రేతాయాం నిరతోమఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌత హరికీర్తనాత్ అని అంటారు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో శ్రీమద్భాగవతం 12వ స్కందం 3వ అధ్యాయం 52వ శ్లోకంలో. కృతయుగంలో పరమాత్మని ధ్యానించడం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞముల వల్ల, ద్వాపర యుగంలో అర్చించడం వల్ల కలిగే ఫలము కలియుగంలో కేవలం భగవన్నామ సంకీర్తనలోనే లభిస్తాయి అని. అందుకోసమని ఇస్కాన్లో వారు హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు 16 రౌండ్లు చేయండి అని అంటారు. ఒక రౌండ్లో 108 సార్లు చేస్తారు. 16 జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు మహర్దశని సూచిస్తుంది. గురుబలం వల్ల ఉద్యోగంలో కానీ, ఉన్నత విద్యలు కానీ, ఆధ్యాత్మికంగా కానీ పనులు చెక్కబడతాయి కాబట్టి. అందుకోసమే విష్ణు ఆలయాల్లో ఎక్కడా నవగ్రహాలు ఉండవు. ఎందుకంటే ఆ నవగ్రహాలను నియామకం చేయించిన వాడొకడు గర్భగుడిలో నించుని ఉన్నాడు, ఎవరైనా పిలిస్తే పరిగెడదామని. అందుకోసం మన పూర్వాచార్యులు కూడా విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించండి, ఏ కష్టం వచ్చినా అదే మనకి దారి చూపిస్తుంది.